Dr. Harika Surapaneni, Director, Dr. Harika ENT Care Hospitals, Hyderabad. మన ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ రోజు మనం ఈ డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు ఇయర్ సర్జరీ అయ్యింది, అయినా కానీ చెవులో సౌండ్ వస్తుంది, దీనికి ప్రాబ్లం చెప్పండి. సో ఇయర్ సర్జరీ అయిన తర్వాత మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వెదర్ మీకు ఆ సౌండ్ సర్జరీ ముందు కూడా ఉందా లేకపోతే సర్జరీ అయిన తర్వాత స్టార్ట్ అయిందా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకి ఏదైతే చెవి లోపల డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ వలన వినికిడి లోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ వినికిడి లోపం ఎప్పుడైతే నరం లోపం కూడా అవుతుందో యాడ్ అవుతుందో దానికి అప్పుడు చెవి లోపల గుయి అనే శబ్దం టినిటస్ అనేది వస్తూ ఉంటుంది. అది బిఫోర్ సర్జరీ ఉంటే కనుక మోస్ట్లీ అది సర్జరీ అయిన తర్వాత కూడా తగ్గకపోవచ్చు. మనం సర్జరీ చేసిన తర్వాత లోపల ఉన్న డిసీజ్ అంతా క్లియర్ చేస్తాము, చెవి లోపల రంధ్రాన్ని క్లోజ్ చేస్తాము, వినికిడిని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఈ చెవి లోపల సౌండ్ ఏదైతే ఉంటుందో, ఈ రింగింగ్ సౌండ్ గుయి అనే శబ్దం ఏదైతే వస్తుందో అది మాత్రం తగ్గుతుంది అని అయితే ఏమి గ్యారంటీగా చెప్పలేము. ఆల్సో ఇది ఇన్ కేస్ తర్వాత యాడ్ అయింది, తర్వాత సర్జరీ తర్వాత కొన్ని రోజులకు వచ్చింది అంటే కనుక అది ప్రాబబ్లీ ఆఫ్టర్ సర్జరీ వలన కాదు, బట్ ఆఫ్టర్ సర్జరీ కొన్ని రోజులకి ఏమన్నా చెవి లోపల నరం హియరింగ్ నర్వ్ ఏదైతే ఉంటుందో ఆ నరం ఏమైనా వీక్ అయ్యి దాని వల్ల వస్తుందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ ఆడియోగ్రామ్ చేసుకుంటే మనకి దాంట్లో దేని వల్ల వస్తుంది ఈ శబ్దం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా వైఫ్ ఏజ్ 27, తనకి 2 ఇయర్స్ సర్జరీ చేశారు. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇయర్లో నుంచి పస్ రావడం ఉంది. మేము తిరుపతిలో ఉంటాము, మాకు బెస్ట్ ట్రీట్మెంట్ చెప్పండి. ఇయర్ సర్జరీ జరిగి 2 ఇయర్స్ అవుతుంది. సో సర్జరీ తర్వాత కూడా మళ్ళీ చీమ వస్తుంది అంటే జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ వస్తుంది అంటే కనుక అది ప్రాబబ్లీ చెవి లోపల ఏమైనా నీరు వెళ్ళి అలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చి దానివల్ల అక్యూట్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి అంటే జలుబు నుంచి మళ్ళీ చెవు ఇన్ఫెక్ట్ అయ్యి ఇలా ఏమైనా వచ్చి ఉండుండొచ్చు. సో బట్ దెన్ లేదు సర్జరీ తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ వస్తుంది అంటే కనుక ఏమన్నా మరి సర్జరీ తర్వాత రికరెన్స్ ఏమన్నా వచ్చిందేమో అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఒక 5 to 10% ఆఫ్ ద టైమ్స్ మనం సర్జరీ చేసిన తర్వాత మీరు ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోయినా లేకపోతే ఏమన్నా పోస్ట్ సర్జరీ మళ్ళీ ఏమన్నా కోల్డ్ వచ్చినా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినా కూడా చెవి లోపల రంధ్రం అనేది మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీకు మళ్ళీ చెవి నుంచి చీమ్ కారే అవకాశం ఉంటుంది. సో అక్యూట్గా అంటే షార్ట్ టర్మ్లో చీమ్ కారుతుంది అంటే కనుక జస్ట్ యాంటీబయాటిక్స్ అవి వేసుకుని చెవిలో నీరు పోనీయకుండా చూసుకుంటే అది తగ్గిపోతుంది. బట్ ఇన్ కేస్ అది అలానే క్రానిక్గా ఎవ్రీ మంత్ 2 months అలా ఫ్రీక్వెంట్గా చెవి నుంచి చీమ్ కారుతుంది అంటే కనుక ఒక్కసారి మళ్ళీ డాక్టర్ గారికి చూపించి ఇన్ కేస్ చెవి లోపల రంధ్రం మళ్ళీ పడింది అంటే కనుక అది రివిజన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.